మా వాళ్ళు మార్పు చెందట్లా. మా వాళ్ళు మార్పు చెందితే ఈ బాధ ఉండేది కాదు సార్. దేవుడి కోపం ఏంటి తెలుసా? ఇన్నిసార్లు చెప్పాను, సిగ్గులేని ఎదవా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అది ఆయనకు వచ్చే కోపం, అది ఆయనకు వచ్చేటువంటి ఉక్రోషం. ఇంత చెప్పానా నీకు? భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే సువార్త విన్నవాడే మళ్ళీ వింటున్నాడే, చెప్పిన వాడికే మళ్ళీ చెప్తున్నారే, బోధించిన వాడికే మళ్ళీ చెప్తున్నారే. పైగా మీరు మీటింగ్కి రావాలంటే రాను పోను ఖర్చులు ఇవ్వాలి, కొంచెం కానుక ఇవ్వాలి, ఫుడ్ అది విస్తరించడానికి కాదా? దేవుడు విస్తరింప చేయాలంటే మీరు విస్తరిస్తున్నారా? లేదు, లేదు. ఇది మొదటి 7 వచనాలు. సరే, 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. ఎన్నిసార్లు చెప్తావా? చెప్తా, 3 సార్లు చెప్తా. ఎందుకంటే 8వ వచనం మొదటి మాట బుల్లెట్ దిగుద్ది, అందుకని మీరు చూస్తారని. మీ కళ్ళతో చూడండి, నేను చదువుతున్నప్పుడు మీ చెవులతో వినండి, మీ హృదయంతో ఆలోచించండి. ఏంటి ఆ పదం? అది 8వ వచనం మొదటి పదం ఏంటి? అప్పుడు. ఎప్పుడు? దేవుడు చాలా టైం ఇచ్చాడు, దేవుడు చాలా వసతి కల్పించాడు. అప్పుడు పరీక్ష పెట్టడం మొదలు పెడతారు. చాలామంది కుర్రోళ్ళకి టెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఫిబ్రవరిలో. చాలామందికి టెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? పరీక్ష డేట్ అనౌన్స్ చేస్తే అప్పుడు. అర్థమైందా? ఎక్కడ కూడా జరిగింది అదే. దేవుడు చాలా వెసులుబాటు ఇచ్చాడు, చాలా అభివృద్ధి తీసుకొచ్చాడు. 8వ వచనం కార్యాలు మర్చిపోయాడు, ఆయనకి తెలీదు. ఆ యోసేపు ఏం చేశాడు రా దిక్కుమాలోడు, ఆడెవడో పరాదేశం నుంచి వచ్చాడు. యోసేపు లేకపోతే ఐగుప్తు దేశం ఉండేది కాదు. యోసేపు లేకపోతే ఇశ్రాయేలీలు లేకపోతే కనుక పరిస్థితి ఘోరంగా ఉండేది. అది మర్చిపోయాడు. అది ఎలాగుంటుందంటే, ఒక చిన్న మాట చెప్తాను మీకు, సమకాలీన ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎలా అంటే, కొంతకాలం క్రితం తెలంగాణలో ఒక ఆయన ఒక స్టేట్మెంట్ వేశాడు. ఏమన్నాడంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో నేను ఉంటే ఆయన్ని కాల్చి చంపేసేవాడిని అన్నాడు. ఆయన జైల్లో పెట్టారనుకోండి. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ఆయన? ఎందుకన్నాడంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడో తెలియదు ఆయనకి, మర్చిపోయాడు. అందుకే అన్నాడు తెలుసా, నేను ఉంటే కాల్చి చంపేసేవాడిని. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, మిషనరీలు చేసిన సేవను మర్చిపోయేటువంటి తరం వచ్చింది. మిషనరీలు చేసినటువంటి గొప్ప కార్యాలు మర్చిపోయే తరం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు చెడ్డోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు మోసం చేయడానికి వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు. నేను ఒప్పుకుంటా. కానీ మిషనరీలు దోచుకోవడానికి రాలేదు, మిషనరీలు మోసం చేయడానికి రాలేదు, మిషనరీలు భారతదేశాన్ని వెలిగించడానికి వచ్చారు. మిషనరీలు భారతదేశానికి వచ్చి తమ జీవితాన్ని పెట్టారు, తమ జీవితాన్ని వెచ్చించారు, తమ ప్రాణాల్ని బలిగా పోశారు. మనకి విద్యనివ్వడానికి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కోస్టా ప్రాంతం అంతా 150 సంవత్సరాల క్రితం ఆరోగ్యాన్ని మిషనరీలు ఇచ్చారు. ఎలాగో చూద్దాం. చెన్నై నుంచి అలా పైకి వస్తే మొట్టమొదటిగా తగిలే పెద్ద ఊరు సూళ్ళూరుపేట. సూళ్ళూరుపేటలో లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. తర్వాత వస్తే నెల్లూరులో బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఒంగోలులో ఆంధ్ర బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. పొన్నూరులో బాప్టిస్ట్ వాళ్ళు అమెరికన్ ఆసుపత్రి కట్టారు. ఇంకా ముందుకు వస్తే గుంటూరులో కుగ్లర్ ఆసుపత్రి లూథరన్ వాళ్ళు కట్టారు. విజయవాడ వస్తే అమెరికన్ ఆసుపత్రి సెంటర్ ఉంటుంది, బాప్టిస్ట్ వాళ్ళు కట్టారు. ఇది ఒక్క వరుస చూడండి. ఈ వరుస 150 ఏళ్ల క్రితం ఈ ఆసుపత్రులు కట్టారు. వ్యాపారం చేయడానిక, ఆపరేషన్ చేసి డబ్బులు సంపాదించడానిక, లేకపోతే కాన్పులు పోసి పురుళ్ళు పోసి డబ్బులు సంపాదించడానిక కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి. వియ్యూరులో బాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు, భీమవరంలో లూథరన్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు, ఆకివీళ్ళలో బాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు,
ఇంకా ముందుకెళ్తే రాజమండ్రిలో లూథరన్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు. కాకినాడలో బ్యాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు. పిఠాపురంలో బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. విశాఖపట్నంలో సిఎస్ఏ వాళ్ళు, ప్రెస్బిటేరియన్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు. ఈ ఆసుపత్రులన్నీ 150 సంవత్సరాలు దాటాయి. మర్చిపోయారు. అయితే ఇక్కడ వచ్చిన అది. అప్పుడు యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏల ఆరంభించను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. ఇప్పుడు వచ్చిన డైలాగ్ ఇది కాదా? అరే, ఈ బడుగు వర్గాల్లో లేపారా కాబట్టి వీళ్ళు తొక్కేయాలి. ఇది కాదా మీరు వినే డైలాగు? సేమ్ 3500 సంవత్సరాల క్రితం అన్న డైలాగ్ ఈరోజు వినబడుతుంది. వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారా, వీళ్ళని ఎదగనివ్వకూడదు. 10వ వచనం, వారు విస్తరింపకుండానట్లు నీకేమన్నా నెత్తా? 3 సార్లు చదువుతావే? చదువుతా. 3 కాదు 30 సార్లు చదువుతా. వాళ్ళు విస్తరింపకుండానట్లు, విస్తరింప చేయాలనుకున్నది ఎవరు? దేవుడు. విస్తరింపకుండానట్లు చేయాలనుకుంటుంది ఎవరు? వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడలు యుక్తిగా జరిగించుదాము రండి అంటుంది ఎవరు? ఫరో. అంటే ఫరో యుద్ధం చేస్తుంది ఎవరితో? దేవుడితో. గుర్తుపెట్టుకో, క్రైస్తవులతో ఎవరైనా ఢీ కొనటానికి వస్తే వాళ్ళు ఢీ కొనేది క్రైస్తవులతో కాదు. కాబట్టి మనం ఊరికినే రెచ్చిపోయాల్సిన అవసరం లేదు. నిదానంగా ఉంటే యుద్ధము యెహోవాది, ఆయన చూసుకుంటాడు. మనము ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి కార్డులు పట్టుకొని తిరగాల్సిన అవసరము లేదు. మన బతుకు చక్కగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాయకుల్ని లేవనెత్తుతాడు. మోషే లాంటి నాయకుడిని దేవుడు లేవనెత్తాడు. ఎప్పుడు? ప్రజలు తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు. చూద్దాం తర్వాత. శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అనెను. అంటే అర్థం ఏంటి? పైకి ఎదిగిపోతారు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము, రామశేషను పట్టణములను కట్టి. ఫరోకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏమన్నాడు తెలుసా? వీళ్ళు భార్యాభర్తలు కలిసి ఉంటే సంవత్సరానికి ఒక బిడ్డను కనేస్తున్నారా, కాబట్టి ఓ పని చేద్దాం, మనం భార్యాభర్తలను వేరు చేసేద్దాం. ఏం చేద్దాం సార్? ఏమి లేదురా, ఎడారిలో షెడ్లేసి భర్తలను అందరిని అక్కడ పెడదాం, వాళ్ళని ఖాళీగా ఉంచకుండా మనం గోడౌన్లు కట్టించుకుందాం అక్కడ. ఆ విధంగా ఎవ్వరూ లేనటువంటి ఎడారిలో 2 పట్టణాలు కట్టించారు ఈ పనోళ్ళతో. కాబట్టి వాళ్ళు భార్యకు దూరంగా ఉంటున్నారు కదా, కలవటానికి అవ్వదు, పిల్లలు పుట్టరు, భర్తలు ఇంట్లో లేరుగా, మగోళ్ళు ఇంట్లో లేరుగా, పొలం పని చేసేవాళ్ళు లేరు, గొర్రెలు కాసేవాళ్ళు లేరు, కాబట్టి ఇంట్లో తిండి ఉండదు, వీళ్ళు అడుక్కు తినే పరిస్థితి. ఆ విధంగా ఇక్కడున్న వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, కొత్తగా పిల్లలు పుట్టరని రాజుగారు ఫరో గారికి వచ్చినటువంటి దివ్యమైన ఆలోచన. అయితే చూడండి 12వ వచనం చూడండి. 12వ వచనం చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే మొదటి మాటే బుల్లెట్ దిగుద్ది. అయినను ఫరో ఎంత హడావిడి చేసినా, ఫరో ఎంత ఆయన తతంగం పెట్టినా, ఫరో ఎంత కుయుక్తి బుద్ధితో ఉన్నా, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. అంటే అర్థమైంది కదా? అరే ఇంకేం చేయాలరా, ఇంకేం చేయాలరా? భార్యాభర్తల్ని వేరు చేశాం, భర్తకి పనులు పెట్టాం, ఇంట్లో తిండి లేకుండా చేశాం, అయినా వీళ్ళు ఎదుగుతూనే ఉన్నారే, అయినా వీళ్ళు విస్తరిస్తూనే ఉన్నారు, ఇంకేం చేయాలరా బాబు అనే తల కొట్టుకోవటం అంట. ఈ విస్తరణ ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. శ్రమల్లో విస్తరణ. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. శ్రమల్లో విస్తరణ కలిగితే అవతలోడికి తలనొప్పి ఎలా వస్తుంది అంటానికి, జనవరి 1వ తారీఖున నేను ఒక ప్రసంగం చేస్తే దాంట్లో ఒక మాటని తప్పుగా అర్థం చేసుకొని నా మీదకి పోలీస్ స్టేషన్లో పిలుద్దాం అనుకున్నారు. 12వ తారీఖున పోలీస్ స్టేషన్లో వేసేద్దాం అనుకున్నారు. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా కోర్టు సెలవులో,
సో వారం రోజులు లోన్ వేసి నన్ను ఫుల్గా ఉతికేద్దాం అనుకున్నారు. ఇది వాళ్ళ యొక్క ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం అడిగారు, కానీ దేవుని యొక్క కృప నన్ను లోనకి వెళ్ళనివ్వలేదు. దేవుడు కృప అని చెప్పాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే దేవుని కృప, నేను లోనకి వెళ్ళా. ఇంకో మాట చెప్పమంటారా, దేవుడు నన్ను లోనకి ఎందుకు వెళ్ళనివ్వలేదనంటే, నేను లోనకి వెళ్ళగలిగే విశ్వాసం కలిగినోడిని కాదు, నా విశ్వాసం చాలా తక్కువ అని దేవుడు అర్థం చేసుకున్నాడు. అరే ఇది చాలా చిన్న విశ్వాసం, లోనకి వెళ్తే పోతాడు అని బయట ఉంచాడు. దేవుడు నాకు నేర్పించిన పాఠం అది. నాయన ఎదిగి కోర్టు హాలిడేస్ అయిపోయి సిఐ, 2 ఎస్ఐలు, 4-5 పోలీసులు అందరూ ఆఫీసులో నన్ను కూర్చోబెట్టి హితబోధ చేస్తున్నారు. సార్ మీరు జాగ్రత్తగా మాట్లాడాలి సార్ అన్నాడు. తప్పకుండా సార్, నేను ఎప్పుడు జాగ్రత్తగానే మాట్లాడతాను, నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు సార్. ఇదిగోండి సార్, ఎన్నిసార్లు చూపిస్తావయ్యా? అవును సార్, నేను మాట్లాడింది కొత్త ఏం కాదు సార్, ఇది ముందు ఉందే, నేను ఊరినే చదివాను అంతే. సర్లే సార్, మీరు మాట్లాడితే ఎక్కువ మంది అంటారు సార్, ఈ న్యూస్ పేపర్ ఎవడు చదువుతాడు సార్, ఏదో ఒకటి సార్, నేను దాంట్లో ఉన్నది మాట్లాడా. అది నేను మాట్లాడిన తర్వాత సరే చివరికి సంతకం పెట్టేశాను, అంతా అయిపోయింది. షేక్ హ్యాండ్ ఇచ్చాను, జాగ్రత్త ఉన్నాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను సిఐ గారికి. షేక్ హ్యాండ్ ఆయన చాలా, అంటే ఆయన కొంచెం ఈగోగా ఫీల్ అయ్యాడు, ఈడు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వటం అని. కాదని లేక ఆడు గన్ను పక్కనోడికి ఇచ్చి, అర్థమైందా సార్ ఒక సెల్ఫీ సార్ మీతో అన్నాడు. అని అంటే ఈ సిఐ ఆడెంక చూస్తూ ఉంటే, సార్ ఆయన ఫ్యాన్ సార్, నేను ఖతర్నాక్ మాడతాడు సార్ ఆయన. రూల్ ఏంటో చెప్పమంటారా? సడన్గా చెప్పేవాడు ఏమనంటే, డిసెంబర్ 23వ తారీఖుని చెప్పేవాళ్ళు 24, 25 కర్ఫ్యూ, ఏ క్రైస్తవుల పండగ కాబట్టి. సడన్గా డిసెంబర్ 30వ తారీఖుని చెప్పేవాళ్ళు 31వ తారీఖు, 1వ తారీఖు రాత్రులు ఎవడో తిరగకూడదు, ఎందుకనంటే మనకు ఉండేది అప్పుడే కాబట్టి. కొత్త కొత్త రూళ్ళు. ఇంకా విచిత్రమైన రూలు, మైకు బయట పెట్టడానికి వీలు లేదు. ఆ విధంగా పెట్టిన మసీదుల్లో ఉన్న మైకులు 15 తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కొత్త కొత్త రూల్స్ ఎన్ని పెట్టారో విసిగిపోయాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ రోజులు విజయవాడకి దూరం ఏమి లేవు. విజయవాడకి అలాంటి రోజులు వస్తాయి 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 వస్తాయి. అవి రాకముందే జీవితాన్ని సిద్ధపరచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 భాగాలు అయిపోయినాయి. ఒకటి, వాళ్ళిద్దరిని పిలిచిరండి అన్నారు. అవునా, అయినా భయం ఒక మూల. ఫరో గారి దగ్గరకు వచ్చి భయంగా తలక ఉంచుకొని ఉంచున్నారు. అమ్మాయి నీ పేరేంటి? సార్ నా పేరు పూయ. మరి నీ పేరేంటి? అయ్యా నా పేరు షిఫ్రా. ఇద్దరు కూడా హిబ్రీలే. అవును సార్ మేము ఇద్దరం హిబ్రీలమే, మా ఇద్దరు పేర్లు కూడా హిబ్రీల పేర్లే. మీకు ఐగుప్తి పేర్లు ఏమి లేవు? అయ్యగారు మా పేర్లు అలాగే ఉంటాయి అయ్యగారు. మీరు బాగా కాన్పులు చేస్తూ ఉంటారంట కదా? అవును సార్ బాగా చేస్తాం. ఇద్దరు కలిసి ఎన్ని చేస్తారేంటి? సార్ ఇద్దరు కలిసి వారానికి ఓ 10-12 చేస్తాం సార్. సంవత్సరానికి 500-600 చేస్తారన్నమాట మీరు. అవునయ్య గారు మా చేతులు మంచి అని నమ్ముతారు. అదే విన్నాను మీరు బాగా కష్టపడతారని విన్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం లేదమ్మా, మీకు చిన్న ప్రశ్న. అయ్యగారు చెప్పండి. ఇప్పుడు మీరు కాన్పేట మీద ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా, అమ్మాయి బాగా ముక్కుతూ ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది కదా, బిడ్డ బయటకు వస్తుంది కదా. బయటకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా బిడ్డను చూసేది ఎవరు? అయ్యగారు మేమే చూస్తాం అయ్యగారు. తల్లి కంటే ముందు మీరేనా? అయ్యగారు మేమే. తండ్రి కంటే ముందు మీరేనా? అయ్యగారు మీరే. వెరీ గుడ్. మీరు పని చేయాలి. అయ్యగారు చెప్పండి, బిడ్డ బయటకు వస్తున్నప్పుడు మగ బిడ్డ అయితే అక్కడికక్కడే నెమ్మదిగా పేక పిసికేయాలి, ఆడు చచ్చిపోతాడు. మీరేం చెప్పాలంటే, అమ్మ కాన్పు బాగానే అయింది కానీ బిడ్డ చచ్చిపోయాడమ్మా అని చెప్పాలి, అంతే. మీరు ఆ విధంగా చంపిన ప్రతి బిడ్డకి నేను డబ్బులు ఇస్తానే, మరి జాగ్రత్తగా చేసేయండి, ఓకే మంచోళ్ళు కదా అని పంపించేశారు. అయితే ఒకటి, హిబ్రీలు పిల్లల్ని చంపమని ఎవరిని పంపించాడు? హిబ్రీలనే పంపించాడు, అవునా కదా? మీకు విషయం తెలుసా? 2002-2003లో తెలుగు రాజకీయం, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉండేదంటే, రాజకీయంలో బడుగు వర్గాలు డిసైడింగ్ అన్నమాట. వాళ్ళ ఓట్లు ఎవరికి పడితే వాళ్ళు గెలుస్తారు. అందుకే అప్పట్లో ఉన్నటువంటి ఒక ఆయన ఓ కుయుక్తు బుద్ధితో ఏం చేశాడంటే, ఈ బడుగు వర్గాల వాళ్ళని చీల్చేయాలని ఏబిసిడి రూల్ తీసుకొచ్చి పెట్టాడు ఆయన. మాలోళ్ళు మాదిగోళ్ళు అనే విభజన. అంతకుముందు అంత కలిసే ఉండేవాళ్ళు. అప్పుడు విభజన తీసుకొస్తే ఇక మనోళ్ళే కొట్టుకోడు, రే అని ఈడు తొడగొడితే వాడు రే అని తొడగొడతాడు. ఈడు ఒక అంబేద్కర్ బొమ్మ పెడితే ఆడొక అంబేద్కర్ బొమ్మ పెడతాడు. ఇద్దరు అంబేద్కర్ బొమ్మలే పెట్టుకునేది, ఇద్దరు కొట్టుకునేదే.
కాదంటారా చెప్పండి, కదా? ఇది కాదు మన రాజకీయం. 3500 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఈరోజు అదే జరుగుతుంది. అదే బైబిల్ చదివిస్తే మనకి బాగా అర్థమై ఉండేది మన దేశం. మనం బైబిల్ చదివిస్తే చదవము, ఒళ్ళు తీపిడే, పొగరు, కొవ్వెక్కువ, జబర్దస్తులు చూస్తారు, సినిమాలు చూస్తారు, బైబిల్ చదవరు. ఒక్కొక్కరిని ఎర్రగా బాధాలి, చెప్పు తీసుకొని కొట్టాలా. మీరు క్రైస్తవులని చెప్పుకుంటారు, 4 తరాల నుంచి క్రైస్తవులని చెప్తారు, కనీసం బైబిల్ ఒక్కసారి చదివి సావరా. కోపం రాదా దేవుడికి? రాదా చెప్పండి నాకు, రాదా? ఎన్నిసార్లు చెప్పాలరా? దేవుడు చెప్పే మాట మెడ వంచని తరం, ఎన్నిసార్లు చెప్పినా విననటువంటి వాళ్ళు అని ఇశ్రాయేలీయుల గురించి ఏడవలా? ఒక్కొక్క ప్రవక్త దగ్గర ఏడవలా? అదే పరిస్థితి ఈరోజు. విభజన తీసుకొచ్చారు, మన పరిస్థితి కూడా అదే. అయితే నాకు బాగా నచ్చేది ఏంటి తెలుసా? దేవా, ఏంటి బాబు ఎడ్వర్డ్, ప్రభా ఒకసారి మోషేతో మాట్లాడాలంది. సరే మాట్లాడు, మోషేకి లైన్ కలిపి ప్రభా అంటే నేను మోషేకి లైన్ కలిపాడు సరదాగా. మోషేతో నేను ఫోన్లో మాట్లాడుతాను. ఏమండి మోషే గారు, ఏం పేరండి మీది? సార్ నా పేరు ఎడ్వర్డ్ విలియం సార్. చెప్పండి ఎడ్వర్డ్ గారు, ఏంటి విషయం? ఏం లేదు సార్, నిర్గమాకాండం మీరే రాశారా? నేనే రాశానయ్యా. ఏంటి చెప్పండి విషయం ఏంటి? ఏం లేదయ్యా, ఇప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఫరో పేరు ఎందుకు రాయలేదయ్యా? ఫరో పేరు ఎందుకయ్యా, వేస్ట్ గాడు, ఆడి పేరు రాయను. మరి మంత్రి గారి పేరు రాయలేదే, వాళ్ళు ఎందుకయ్యా, మంత్రులు వేస్ట్. సార్ నాయకుల పేర్లు రాయలేదు, ఫరో పేరే రాయలేదు, నాయకుల పేర్లు ఏం రాస్తాం? రాయం. సార్ ఎవరో 2 ఆడవాళ్ళ పేర్లు రాశారే. 2 ఆడవాళ్ళు అనొద్దు, వాళ్ళు చాలా గ్రేట్. ఎందుకు సార్, పెద్ద ఉద్యోగం చేస్తారా? లేదు, మంచి పకడ్బందీ సెటప్ ఉన్నవాళ్ళ కాదు, మంచి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళ కాదు, బాగా డబ్బున్న వాళ్ళ కాదు, బాగా పరపతున్న వాళ్ళ కాదు. మరి ఏముంది వాళ్ళకి ఏముంది? సార్ మీరు కోపం తెచ్చుకోని అంటే, మోషే గారు నాతో అన్నమాట, సార్ మీరు కోపం తెచ్చుకోని అంటే ఒక్క పని చేయండి సార్. ఏంటనంటే మీరు 17వ వచనం చదవండి సార్, కారణం ఏంటో మీకు తెలుసుద్ది. 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియ్యగా. ఫరో భయపెట్టాడు, మీరు ఎలా చేయండి. కానీ వాళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవుని బిడ్డలు దేవునికి భయపడి జీవిస్తే మొదటిది పాపం చేయరు, రెండోది ఈ మాట అన్నందుకు కోపం తెచ్చుకోదు, ప్రతి పనికి మాలినోడ సంక నాకరు. క్రైస్తవులు చేసే పని అదే, ప్రతి పనికి మాలిని ఎదవ సంక నాకుతూ ఉంటారు. ఎమ్మెల్యే సంకనాకు, ఎంపీ సంకనాకు, కౌన్సిలర్ సంకనాకు, కాబోయే రాజకీయవేత్త సంకనాకు. ఆయన తీసుకొస్తారు, దండేస్తారు, ఎన్ని చేస్తారు, పనికి మాలిన వాళ్ళు. దేవుడికి భయపడితే మనుషుల్ని గౌరవిస్తాం, కానీ నెత్తి మీద పెట్టుకోం. ఫరోకి భయపడి మాట్లాడారు, గౌరవించి మాట్లాడారు, కానీ ఎవరికి భయపడ్డారు? దేవుడికి భయపడతాను నేర్చుకోయా, దేవుడికి భయపడతాను నేర్చుకో. దేవుడికే పని చేసేవాళ్ళు, ఆయా పని చేసేవాళ్ళే, స్టాఫ్ నర్సులు కూడా కాదు వీళ్ళు, స్టాఫ్ నర్సు కింద ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు, ఆయా పని చేసేవాళ్ళు. 2 పేర్లు, వాళ్ళిద్దరి పేర్లు జీవ గ్రంథంలో ఎక్కాయి, అవునా కదా? 3500 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి పేర్లు నా నోటెమ్మడి దేవుడు పలికిచ్చాడు, పూయా షిప్రా. వాళ్ళిద్దరి పేర్లు, నువ్వు చచ్చిపోయి పరలోకంకి వెళ్తే వాళ్ళిద్దరు కనబడతారు నీకు. అయితే నేను అడిగే ప్రశ్న, విజయవాడ చరిత్ర బైబిల్లోకి ఎక్కితే, 2023లో జరుగుతున్న విషయాలు ఎక్కితే నీ పేరు దేవుడు ఎక్కిస్తాడా? అడుగుతున్నా, నీ పేరు. చాలామంది స్టేజ్ ఎక్కారు, మిమ్మల్ని అడుగుతున్నా, మీ పేరు ఎక్కుద్దా దాంట్లో? ఎక్కుద్దా దాంట్లో పేరు? సార్ ఏం చేస్తే ఎక్కుద్ది సార్? పెద్ద క్రూసేడ్ పెడితే ఎక్కుద్దా? 100 మీటింగులు పెడితే ఎక్కుద్దా? అనేక మందికి దాన ధర్మాలు చేస్తే ఎక్కుద్దా? ఏం చేస్తే ఎక్కుద్ది? ఒకటే, దేవునికి భయపడి జీవిస్తే ఎక్కుద్ది. చూడండి 18వ వచనం.
ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఆ పని ఎలా చేసితిరని అడిగాను. ఏమా మీకు 2 ఏళ్ళు అయింది చెప్పి, వీడికి 18 నెలలు కుర్రోడు ఎలా బతుకున్నాడు, వీడికి 15 నెలలు, వీడు ఎలా బతుకున్నాడు, ఏంటమ్మా మీరు చేసింది, ఎందుకు ఎలా చేశారో కోపం వచ్చింది ఫరోకి. కానీ మంత్రసానులు దేవునికి భయపడ్డారు కదా, అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చారు. అయ్యగారు, మీ ఐగుప్తి స్త్రీలు చాలా సున్నితమైన వాళ్ళు. అవును, మా వాళ్ళు సున్నితమైన, మా వాళ్ళు రాణులు. కరెక్టే సార్, మేమేమంటలేదు సార్, మీ వాళ్ళు రాణులు కాబట్టి వాళ్ళు గర్భం వచ్చిందంటే చాలు మంచం దిగరు సార్, మంచం మీదే ఉంటారు. వాళ్ళకి అన్నీ మంచం మీదకి తీసుకొస్తారు, మంచం దిగినా కూడా నెమ్మదిగా నడుస్తారు. వాళ్ళు ఏ కష్టమైన పని చెయ్యరు, కాన్పు పోద్దేమో అనే భయంతో. వాళ్ళ శరీరం అటు ఇటు కదలదు కాబట్టి ఈ యొక్క నరాలన్నీ బిగుసుకుపోయి ఉంటాయి. ఎంతగా బిగుసుకుపోతాయి అంటే కాన్పు టైంలో నొప్పులు కూడా రావు, నొక్కాలనే వాళ్ళకి ఇంజెక్షన్లు ఇవ్వాలి, లేకపోతే నొప్పి రావు. మరి మీ వాళ్ళ పరిస్థితి ఏంటో, మా వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు సార్. 8 నెలల్లో కూడా ఇంత పొట్టేసుకొని తట్ల మూసేస్తారు సార్. మా వాళ్ళు రోడ్డు మీద అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు సార్. వాళ్ళ నరాలు ఎంత వదులుగా ఉంటాయి అంటే వాళ్ళు కాన్పుకి వచ్చి కుసుక్కంటే చాలు బిడ్డ బయటకు వచ్చేస్తాడు సార్. కాబట్టి మేము వెళ్ళే లోపల పని అయిపోతుంది సార్. నేనేం చేయమంటారు? అదే ఆడిచ్చినటువంటి జవాబు. నేను సరదాగా గ్రాఫిక్గా చెప్పా, వచనం చూడండి మీకే అర్థమైపోద్ది. 19వ వచనం, అందుకు ఆ మంత్రసానులు హిబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పాను. నేను చెప్పింది అదే కదా, మేము వెళ్ళకముందే పని అయిపోతుంది సార్, మేమేం చేయమంటామని. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిరి. 7వ వచనంలో అన్నీ బాగుంటే ప్రబలారు. 12వ వచనంలో శ్రమల మధ్యన ప్రబలారు. 20వ వచనంలో మంత్రసానులు సమర్పించుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రబలారు. నేను చెప్పింది కరెక్టా కాదా? దేవుడు సమర్పించుకునే కొంతమంది కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని మీరు వాక్యం వింటున్న వాళ్ళతో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నాకు సమర్పించుకుంటావా? నీ సమర్పణ బట్టి విస్తరణ కలిగేటట్లు చేస్తా, నీ సమర్పణ బట్టి నా సంఘము అభివృద్ధి చెందేటట్లు చేస్తా, నీ సమర్పణ బట్టి నేను దీవిస్తా. దేవుడు ఆ మంత్రసానుల యొక్క సమర్పణ బట్టి విస్తరింపచేశాడు. ఇంకేమైంది? 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. సమర్పించుకుంటే లోకం ఆశించినట్లు డబ్బు రాదు, లోకం ఆశించినట్టు ఆస్తి అంతస్తు రాదు. చాలా సందర్భాల్లో దేవుడు మనకిచ్చేది మన దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు. దేవుడు మనకిచ్చే నిత్య జీవం, దేవుడు మనకిచ్చే నిత్య సమాధానం, దేవుడు మనకిచ్చే సంతృప్తి, దేవుడు మనకిచ్చే సమాధానం ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. మనకి ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. దేవుడు మంత్రసానులకి అది ఇచ్చాడంట. ఈ వచనం చూసి నేను ముగిస్తాను. 22వ వచనం, అయితే ఫరో హిబ్రీలలో పుట్టిన ప్రతి కుమార్ని నదిలో పరవేడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. ఒకరోజు పొద్దున్నే లేచి అని అరిశాడు ఫరో. ఏమైంది బాబు అని అంటే, రాత్రి నైలు దేవతమ్మ కలలోకి వచ్చింది. అవునా? ఏం చెప్పింది? నైలు దేవతమ్మకు ఆకలేస్తుందంట, నైలు దేవతమ్మకి కోరికున్నదంట, నైలు దేవతమ్మకు ఆశలున్నాయంట, నైలు దేవతమ్మకి కోపం వస్తుందంట, నైలు దేవతమ్మకి మగపిల్లలు కావాలంట, నైలు దేవతమ్మకి హిబ్రీ మగపిల్లలు కావాలంట, చాలామంది కావాలంట. పుట్టిన మగపిల్లల్ని నైలు నదిలో పడేస్తే ఐగుప్తు దేశం అభివృద్ధి చెందుద్దంట, ఇవ్వకపోతే ఐగుప్తు దేశాన్ని నాశనం చేస్తుందంట నైలు దేవతమ్మ అని ఎవరికి చెప్పాడు? ప్రజలందరికీ చెప్పాడు. ఎవరికి చెప్పాడు? పోలీసులకి చెప్పలా, అధికారులకు చెప్పలా, ప్రజలకి చెప్పాడు. ఇక ప్రజలు ఎలా ఉంటారు? రెచ్చిపోతారు. హిబ్రీల మగపిల్లోడు ఎవడైనా పుడితే వాడిని నైలు నదిలోకి వెళ్ళేదాకా ఆగుతారా? ఆగరు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతికి వచ్చింది? ప్రజల చేతికి వచ్చింది.
భారతదేశంలో అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలాగో తెలుసా, కొన్ని సంవత్సరాల క్రితం ఎదుర్కొని కొన్ని ప్రశ్నలు మనం ఎదుర్కొంటున్నాం. ఏంటి ఆ ప్రశ్నలు? ఎక్కడైనా కరపత్రాలు పంచిపెడతానికి వెళ్తే, ఏయ్ నీకు పోలీస్ పర్మిషన్ ఉందా కరపత్రాలు పంచిపెడతానికి? ఎక్కడైనా సువార్త చెప్తుంటే, ఏయ్ లెటర్ ఉందా నీ దగ్గర, లెటర్ ఉందా? మైకులో చెప్తుంటే, ఏయ్ మైకు సౌండ్ ఎక్కువ ఉంది తగ్గే, సౌండ్ ఎక్కువ ఉంది తగ్గే. ఎక్కడైనా గుడి కడుతుంటే, చర్చి కడుతుంటే, ఏయ్ కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ వచ్చిందా, కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ వచ్చిందా? ఇలాంటి ప్రశ్నలు ఇదివరకు ఎప్పుడైనా అడిగారా మనల్ని? అడగల, ఇప్పుడు అడుగుతున్నారు. పైగా ఈ ప్రశ్నలు అడిగేది ఎంఆర్ఓనా, సిఐనా, ఆర్ఐనా, ఎస్ఐయా, ఎమ్మెల్యేనా, ఎంపీనా? కాదు, ఇంటి పక్కనుండే గొట్టంగాడు. అవునా కాదా? అవునా కాదా చెప్పండి, అవునా కాదా? 3500 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఈరోజు అదే జరుగుతుంది. బైబిల్ చదివితే ఆశ్చర్యపడం కరెక్టే. అప్పుడేం జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇదంతా జరిగిన తర్వాతే నిర్గమం జరిగింది, కాబట్టి మనకు కూడా నిర్గమం ఉంటుంది. సమర్పించుకోవాలి మనం, అంతే. సమర్పించుకోవాలి మనం, అంతే. 3 భాగాల్లో మొదటి అధ్యాయం ధ్యానం చేసేసాం. 22 వచనాల్లో మన ప్రతి ఒక్కరికి వర్తించేదనా కాదా? నెంబర్ 1, మీరు క్రైస్తవులు, 4-5 తరాల నుంచి క్రైస్తవులు, చదువుకున్న క్రైస్తవులు, చదవటం వచ్చిన క్రైస్తవులు, బైబిల్ ఉన్న క్రైస్తవులు. దేవుడు అవకాశం ఇచ్చాడు. చదువుతున్నారా? ధ్యానిస్తున్నారా? మీలో కొంతమందికి సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో దేవుడి మీద ఆనుకుంటే విస్తరణ కలిగిస్తాడు ఆయన. ఇది 2వది. 3వది బాగా ఎక్కువైపోయినాయా? సమర్పించుకుంటే దేవుడు సమర్పణను బట్టి విస్తరణ కలిగిస్తాడు. సానుకూల పరిస్థితుల్లో విస్తరణ 7వ వచనం, సమస్యల మధ్యన విస్తరణ 12వ వచనం, సమర్పణ బట్టి విస్తరణ 20వ వచనం. మరి మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలీదు. దేవుడు విస్తరింప చేస్తాడు, ఎదిగేటట్లు చేస్తాడు ఆత్మీయంగా. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన మీద మనం ఆనుకుంటున్నామా? ప్రార్థన చేసుకుందాం. తలంచండి, కండ్లు మూసుకోండి. నిర్గమకాండం మొదటి అధ్యాయాన్ని చదివాం. ఎంత స్పష్టంగా మన సమకాలీన పరిస్థితికి సరిపోతుంది అది. ఇట్ ఈస్ రెలవెంట్ టు అవర్ టైమ్స్. మన పరిస్థితులకి అనుగుణంగా ఉన్నది. ఇట్ ఈస్ రెలవెంట్ టు అవర్ టైమ్స్. మన జీవితానికి వర్తించేదిగా ఉంటుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ కాంటెంపరీలీ. మన జీవితానికి, సమకాలీన పరిస్థితులకి దేవుని వాక్యం చదవటం నేర్చుకుందాం. మీలో కొంతమంది ఆఫీసర్లు, మీలో కొంతమంది టీచర్లు, మీలో కొంతమంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు దేవుని వాక్యం చదవటానికి టైం ఇవ్వలేరా? ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభా, నీ వాక్యం చదువుతాను ప్రభా, నాకు చదువు నేర్పించావు, నాకు బైబిల్ ఇచ్చావు, నేను చదువుతాను ప్రభా. ఈ రోజు నుంచి ఐ విల్ రీడ్ యువర్ వర్డ్ ఎవ్రీ డే. ప్రతిదినం నీ వాక్యం చదువుతాను. సమస్యల్లో ఉన్నవాళ్ళు, ప్రభా సమస్యలు వచ్చాయని పారిపోను, సమస్యలు వచ్చాయని సతికలు పడిపోను, సమస్యలు వచ్చావని రాజీ పడిపోను. సమస్యలు వచ్చాయి కాబట్టి నీ మీద ఆనుకుంటాను ప్రభా. 3వది, ప్రభా నేను నువ్వేం చెప్తే అది ప్రభా, నువ్వేం చేయమంటే అది. నీకు భయపడతాను ప్రభా. ఈ చుట్టూ ఉన్నటువంటి అధికారులకు కాదు, నీకు భయపడతాను నేను. ఈ 3 స్థాయిల్లో ఎంత స్పష్టమైనటువంటి మాటలు దేవుడు మనకిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, నిర్గమకాండం మొదటి అధ్యాయం ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపగా ఆంధ్ర రాష్ట్రానికి వర్తించేవి ప్రభా, విజయవాడకి వర్తించేవి ప్రభా. విజయవాడలో నీ వాక్య విస్తరణ కోసం నాయన 200 సంవత్సరాల క్రితం మిషనరీలను తీసుకొచ్చావు ఇక్కడికే. కృష్ణా నది తీరాన్న బందర్లో దిగినటువంటి గొప్ప గొప్ప మిషనరీలు ఇక్కడికి వచ్చి గొప్ప సంఘాన్ని స్థాపించోత్సవాలు. వాక్యములో స్థిరపడే వాళ్ళు ఎంతమంది ప్రభా, వసతులు కల్పించావు. ఒకటే శ్రేష్టమైన నిర్ణయం, ఒకటే, నీకు మేము సమర్పించుకోవాలి. ఆ విధంగా సమర్పించుకునే వాళ్ళని ప్రభా లేవనెత్తమని అడుగుతున్నాం. నేను నీకు సమర్పించుకో, వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసే నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి నేను ఒక పని చేశాను. నిర్గమకాండం అంతా మీకు పరిచయం చేశాను.
నిర్గమకాండం మొదటి అధ్యాయాన్ని మీతో కలిసి నేను ధ్యానం చేశాను. మీరు ఒక పని చేస్తే బాగుంటుంది, వేడి చల్లారక ముందే ఒక పని చేస్తే బాగుంటుంది. ఏంటి తెలుసా? రేపు నిర్గమకాండం 2వ అధ్యాయం చదివేసేయండి. మీకు తెలిసినంత మాకు తెలియదు, బైబిలే సగం దాకే బైబిల్ కామెంటరీ ఉంటుంది. పక్కన మార్జిన్లో గొలుసు వచనాలు ఉంటాయి. అంటే ఈ వచనాలకి ఏ వచనం కలిపి చదివితే మనకు బాగా అర్థమవుతుందో గొలుసు వచనాలు ఉంటాయి, మ్యాప్లు ఉంటాయి. అవసరమైన, నేను ముందు పరిచయం ఇచ్చాను కదా, అలాగ పరిచయం.